ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు ప్రభుల వారి నామంలో మీకందరికీ శుభములు. అలసిన వాణిని ఊరడించు మాటలు. సహోదరుడు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 9వ తేదీ. ఈ దినవాక్యము, ఆయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. హెబ్రీ 7వ అధ్యాయము 25వ వచనము. నిరంతరము జీవించు మన ప్రధాన యాజకుడుగా యేసు క్రీస్తు ప్రభువు మనము క్షమించుబడి సమకూర్చబడునట్లు ఎడతెగక విజ్ఞాపనలను ప్రార్థనలను చేయుచున్నాడు. ఆయన మనలను సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు. అపోస్తులుడైన యోహాను తప్పిపోయిన వారిని గూర్చి, సువార్త కొరకు తన ప్రాణములను కోల్పోయిన వారిని గూర్చి ఆశ్చర్యపడుచుండెను. వారిని గద్దించుట ద్వారా, బోధించుట ద్వారా సమకూర్చలేము గాని యేసు క్రీస్తు ప్రభు యొక్క ఎడతగని విజ్ఞాపన ప్రార్థన ద్వారానే వారు సమకూర్చబడగలరని ప్రభు జవాబిచ్చెను. నిజముగా మారు మనసు పొందిన వారు ఘోరమైన పాపములో పడిపోయి అలాగే కొంతకాలము వరకు కొనసాగుచున్నప్పటికీ వారి హృదయములలో పరిశుద్ధాత్మ వారితో ఎడతెగక పోరాడుటను కనుగొందురు. వారు తిరిగి తన యొద్దకు వచ్చే వరకు ప్రభువు వారిని విడిచిపెట్టడు. తన ప్రార్థన ద్వారా ఆయన వారిని రాబట్టుకొనును. విశ్వాసులు ఇతర విశ్వాసులను విడిచిపెట్టవచ్చును గాని మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని విడిచిపెట్టడు. ఒక శానిటోరియంలో హృదయం ఎంతో కఠినపరచబడిన ఒక రోగి కలడు. అతడు ఎవరైనాను దేవుని గూర్చి మాట్లాడిన యెడల వినుటకు ఒప్పుకొనడు. ఒక వృద్ధురాలు నెలకొకసారి ఆ శానిటోరియంలో సువార్త ప్రకటించుటకు వెళ్ళుచుండెడిది. గాని అతడు ఆమె చెప్పినది ఏమాత్రము వినడివాడు కాడు. ఆమె అతనికేమి ఇచ్చినను శ్రద్ధ వహించేవాడు కాడు. ఆమెకు 10 సంవత్సరముల వయసు గల ఒక అమ్మాయి గలదు. ఒక రాత్రి కుటుంబ ప్రార్థనలో ఆ స్త్రీ అతని పేరు పెట్టి ప్రార్థన చేయలేదు. ఆ చిన్న అమ్మాయి, అమ్మా, నీవు శానిటోరియంలోనున్న ఆ వ్యక్తి కొరకు ప్రార్థించుట మరచిపోతివని అనెను. అప్పుడు ఆమె, నాకు అతని కొరకైనా ఆశ లేదు కాబట్టి అతని కొరకు ప్రార్థించవలసిన అవసరం లేదు, నేను మానివేసిదిని అని చెప్పెను. అప్పుడు ఆ చిన్నమ్మాయి, యేసు క్రీస్తు ప్రభువు కూడా ప్రార్థించుట మానివేసనా అని ప్రశ్నించినది. తల్లి ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాను. ఆ చిన్న పాప నిద్రపోయాను కానీ తల్లి నిద్రించలేకపోయాను. ప్రభువా, నన్ను క్షమించుము, నన్ను క్షమించుము అని ప్రార్థించ మొదలుపెట్టెను. వెంటనే ఆమెకు అతని విషయమై నూతన ప్రార్థనా భారము కలిగెను. తరువాతి దినమున అతనిని చూచుటకై ఆ శానిటోరియంకు వెళ్ళెను. ప్రక్కింట ఆమె, నేను కూడా నీతో వచ్చేదనని తన చిన్న కుమార్తెను తనతో తీసుకొని పోయెను. ఆ చిన్న పాప దారిలోనున్న పువ్వులు చూచి వాటిని కోసెను. వారు ఆ శానిటోరియంకు వచ్చినప్పుడు ఆ చిన్న పాప ఈ పువ్వులు తీసుకుని ముందుకు వెళ్ళి ఆ రోగికి ఇచ్చెను. అతడు ఏడ్చుటకు మొదలుపెట్టెను. ఎందుకు ఏడ్చుచున్నావని వారు అతనిని అడిగిరి. అతడు, కొన్ని సంవత్సరముల క్రిందట నాకు కూడా ఈ పాప వలె ఒక చిన్న పాప ఉండేది. ఆమె అనినా నాకు చాలా ఇష్టము. ఆ సమయములో నేను దేవుని ప్రేమించువాడను, గౌరవించువాడను. అకస్మాత్తుగా ఆ చిన్న బిడ్డ మరణించెను. ప్రేమగల దేవుడు ఆ విధముగా నా కుమార్తెనెందుకు తీసుకొనెనో నాకు అర్థము కాలేదు. ఆ దినము నుండి నాకు దేవుడనినను బైబిలనినను ఆసక్తి లేకుండేది. అందుచేతనే ఆయన ప్రేమగల దేవుడు అని మీ పెదవుల నుండి వినుటకు ఇష్టపడేవాడను కాను. ఎందుకు ఆయన నా కుమార్తెను తీసుకొనెను అనెను. ఆ స్త్రీ అతనితో, నీ భార్య అంత మంచిది కాదు అని కొంతకాలం కిందట నీవు నాకు చెప్పినట్లు జ్ఞాపకమున్నది. ఆమె పాపపు జీవితము జీవించుచున్నదని నీవు చెప్పితివి అనెను.
అతడు అవును చెప్పి తిని అనెను. అప్పుడు ఆమె, నీ కుమార్తె బ్రతికి ఉండిన ఎడల ఆమె కూడా నీ భార్య వలన నాశనము చేయబడేది. అటువంటి భయంకరమైన జీవితము నుండి ఆ పాపను రక్షించుటకే ప్రభు ఆ పాపను తీసుకునని చెప్పెను. నేను ఆ విధముగా తలంచలేదని అతడు అనెను. ఆ దినమున అతడు పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగెను. అతనికి తెలియకుండానే ప్రభు అతనిని పక్షముగా విజ్ఞాపనలో పోరాడుచుండెను. విశ్వాసుల నాయకులు అతని వలె వెనుకబడి పోవుదురు. వారు దేవునిని ఆయన కృపను అనుమానించుదురు గాని యేసు ప్రభు వారిని విడిచిపెట్టడు. వారి పక్షముగా ఎడతెగక విజ్ఞాపన చేయుచుండును. దేవుడి లేఖన భాగాలను ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్.